దేశమంతా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట మిస్సింగ్ కేసులో విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య సోనమ్మే ఓ పథకం ప్రకారం తన భర్త రాజా రఘువంశీని హత్య చేయించిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు గాను కిరాయి హంతకులకు ఆమె తొలుత చెప్పిన కంటే రెట్టింపు సొమ్ము ఆఫర్ చేసిందట. అయితే తన భర్తను ఎవరో చంపేశారని, తనను ఎవరు కిడ్నాప్ చేశారని డ్రామా అల్లిన సోనం ప్రస్తుతం జైల్లో చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉంది. అమాయకంగా నటించిన సోనం అసలు కథ బయట పెట్టిన పోలీసులు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెద్దలు రాజాతో పెళ్లి జరిపించారని, అతనితో కలిసి ఉండటం తనకి ఎంత మాత్రం ఇష్టం లేదంటూ ప్రియుడు రాజ్ కుష్వాహాతో జరిపిన చాటింగ్ ను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. రాజా అంటే నాకు ఇష్టం లేదు, అతనితో వివాహం నిశ్చయమైనప్పటి నుంచి దూరంగానే ఉంటున్నా, పెళ్ళయ్యాక కూడా అతనితో దగ్గర అవ్వలేకపోతున్నాను అంటూ ఆమె రాజ్ తో చాటింగ్ చేసింది. ఈ చాటింగ్ పోలీసుల కంటపడింది. ఇంకా భర్తను కిరాతకంగా హత్య చేయించి ఆ మృతదేహాన్ని లోయలో పడేయించిన ఆమె ఆపై కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. రాజా ఫోన్ నుంచి 7 జన్మల్లోనూ నువ్వే నా తోడుగా అంటూ క్యాప్షన్ వాట్సాప్ స్టేటస్ గా ఉంచింది. మే 23వ తేదీన రాజా హత్య జరగ్గా ఆ కొన్ని గంటల తర్వాత ఆమె వాట్సాప్ స్టేటస్ పెట్టింది. తద్వారా రాజా బ్రతికే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రఘువంశీని హత్య చేసేందుకు తొలుత కిరాయి హంతకులకు సోనం 4 లక్షల ఆఫర్ ఇచ్చిందట. కానీ దానికి అంగీకరించిన వాళ్లకు మళ్ళీ ఆఫర్ పెంచిందట. ఆ తర్వాత మొత్తాన్ని 20 లక్షలకు పెంచి ఆమె భర్తను ఆమె సొంతంగా దగ్గరుండి మరి హత్య చేయించిందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అలాగే తన భర్త మృతదేహాన్ని లోయలో విసిరేందుకు నిందితులకు సహాయంగా నిలిచిందంటే ఈ లేడీ కిల్లర్. అయితే మే 11వ తేదీన రాజా రఘువంశీతో సోనంకి వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసమని ఈ నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. మే 23వ తేదీన వాళ్ళు ఉంటున్న హోటల్ నుంచి స్కూటీపై బయటికి వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. ఆ బండి ఓ గ్రామ శివారులలో లభ్యమైంది. అయితే అదృశ్యమైన 11 రోజుల తర్వాత అంటే జూన్ 2వ తేదీన రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించడం జరిగింది. అతని శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. సోనం ఆచూకీ లభ్యం కాకపోవడంతో అంతా కంగారు పడ్డారు. మొదట ఈలోపు ఆమె కోసం ప్రత్యేక బలగాలతో అడవిలో గాలింపును ముమ్మరం చేసి మరోవైపు కేసు దర్యాప్తు వేగం పెంచారు పోలీసు. అంతా సోనం కుష్వాహా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే హత్యకు వారు ఉపయోగించిన పదునైన ఆయుధంతో అంతా తారుమారు చేసింది. రఘువంశీ హత్య కేసు విచారణ సమయంలో సోనం బ్రతికే ఉందని గుర్తించాం. దీంతో ఆమె హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. సాధారణంగా ఇలాంటి ఆయుధాన్ని మేఘాలయాలో ఉపయోగించరు. దాంతో బయట వ్యక్తి ప్రమేయం ఉందని మాకు అనుమానం వచ్చింది. తర్వాత మేం కాల్ రికార్డులను పరిశీలించాం. అందులో రాజ్ కుష్వాహాతో ఆమె రెగ్యులర్ గా టచ్ లో ఉందని, సోనం చివరిసారిగా రాజా తల్లితో మాట్లాడిన మాటలు మాకు అనుమానం కలిగించాయి అని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఆమె ఇద్దరు కలిసిన ఫోటోలేవి స్టేటస్ లో పెట్టకపోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి అని పోలీసు అధికారులు చెప్పారు. ఈ కేసులో మరో ట్విస్ట్ కూడా బయటికి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కుష్వాహా మృతుడు రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఆ వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందవరకు తరలించేందుకు తాము 4 వాహనాల్లో ఏర్పాటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అందులో ఒక దాన్ని నిందితుడు రాజ్ కుష్వాహా నడిపాడని వారు వివరించారు. సోనం తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు పేర్కొన్నారు. అయితే అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుష్వాహా అలా నటించినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంకా పెళ్లికి ముందే తన తండ్రి కంపెనీలో పనిచేసే రాజ్ కుష్వాహాతో సోనం ప్రేమలో ఉంది. పెద్దలకు ఆ విషయం చెప్పే ధైర్యం లేక రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. సోనం కుష్వాహాలు కలిసే రఘువంశీ హత్యకు ప్లాన్ చేశారు. దాన్ని అమలు చేసేందుకే సోనం కుష్వాహాలు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కుష్వాహా మేఘాలయకు వెళ్లకుండా సోనంతో ఫోన్ లో టచ్ లో ఉండి తమ ప్రణాళిక అమలయ్యేలా చేశాడు. రాజాను చంపడానికి వెయిట్ చేస్తున్న కిరాయి రౌడీలు మొదట గువాహటిలో చంపడానికి చాలా సార్లు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. పథకం ప్రకారం రఘువంశీని సోనం చిరపుంజీలోని జనసంచారం లేని మార్గం వైపు తీసుకెళ్లింది. అక్కడ వీసావుడాంగ్ జలపాతం దగ్గర 3 వంతుల వారీగా రాజాను నరికి చంపారు. చంపేసిన తర్వాత శవాన్ని లోయలోకి విసిరేశారు. ఆ తర్వాత సోనంతో సహా 3 నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. రాజ్ ఏర్పాటు చేసి విశాల్ కు ఇచ్చిన
ఇచ్చిన బూర్కాను సోనం ధరించి షిలాంగ్ చేరుకుంది. ఆ తర్వాత టాక్సీలో గౌహతికి బయలుదేరింది. ఆమె ఇండోర్ చేరుకునే ముందు అనేక ప్రదేశాల్లో బస్సులు మార్చింది. ఆమె ఇండోర్ లో ఉన్నప్పుడు రాజ్ సోనంకి సిలిగురికి పారిపోయి ఆమెను కిడ్నాప్ చేసినట్టు నటించమని సలహా ఇచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారమే కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి సోనం ఒక హోటల్ దగ్గర నుండి ఇంటికి ఫోన్ చేసింది. తననెవరో కిడ్నాప్ చేశారని, ఇన్ని రోజులు తను ఎక్కడుందో తనకే తెలియని అయోమయంలో ఉన్నానని అందరినీ నమ్మించింది. కానీ పోలీసుల ఎంట్రీతో ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. సోనం అసలు రంగు బయటపడింది. ఇంకా ఇండోర్ కు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, రాజ్ సింగ్ కుష్వాహా, ఉత్తరప్రదేశ్ లోని లలిత్పూర్ కు చెందిన ఆకాష్ రాజ్పుత్ ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసమని నిందితులందరినీ పోలీసులు మేఘాలయకు తరలించారు. ఈ క్రమంలోని సోనంను విమానంలో తీసుకెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీళ్ళ కోరికల కోసం పాపం ఒక అమాయకుణ్ణి అన్యాయంగా బయట తీసుకున్నారు. ఇలాంటి వారికి తగిన శిక్ష పడాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.